పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఏల్చూరి వెంకటేశ్వర్లు ఆత్మీయ సమావేశంలో క్రైన్ గ్రూప్ సంస్థల అధినేత గ్రంథి కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు జిల్లా మాజీ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులపై విమర్శలు చేశారు. 34 సంవత్సరాలుగా ఆయన అధ్యక్షులుగా పనిచేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అభివృద్ధికి ఆయన చేసింది ఏమీ లేదన్నారు. ఆంజనేయుల నాయకత్వంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపారుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందన్నారు. దీంతో వ్యాపారులు ఛాంబర్ కు దూరమయ్యారని చెప్పారు. ఛాంబర్ కార్యాలయానికి వెళ్లే లిఫ్ట్ కూడా పనిచేయదని విమర్శించారు. కొత్త నాయకత్వంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు మంచి పేరు రావాలని ఆకాంక్షించారు. పట్టణంలో 7ంటికి వెళ్తే ఆయన విమానం వెళ్ళచ్చు, ఆ విధంగా ఉంటుంది రోడ్లు. ఇంతకుముందు ఎలా ఉంది అంటే వ్యాపారాలు కనుక మీరు రిప్రజెంట్ చేయాలి గవర్నమెంట్తో. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు ఎప్పుడైనా దిగచ్చు. నాకు చంద్రబాబు నాయుడు బాగా తెలుసు, 4 ఫోటోలు దిగాను, వాట్సాప్లో పెట్టాను, తెలియదు కాదు. పని ఏం చేసావు, నువ్వు ఫోటో ఎవరితో దిగావు అనేది ఇంపార్టెంటే కాదు, నువ్వు మాకు ఏం చేసావు అనేది ఇంపార్టెంట్. వ్యాపారస్తుడికి నువ్వు ఏం చేసావు అనేది ఇంపార్టెంట్. ట్యాక్సేషన్లో డిఫరెన్స్ తేవాలని మీ అందరూ రికమెండ్ చేసే గవర్నమెంట్కి. మాల్స్లో అమ్మే కందిపప్పుకి 10% ట్యాక్స్, కిరాణా కొట్లో అమ్మే కందిపప్పుకి 5% ట్యాక్స్. సో 5% అనేది వాడి పర్చేజింగ్ రేటు మన పర్చేజింగ్ రేటు ఈక్వల్ అయిపోతుంది. ఆ 5% చేస్తే అంత పెద్ద జైంట్లని మనం ఏమి ఎదుర్కోగలం అనుకుంటే గాంధీ గారు స్వతంత్రం తేగలిగేవాడు కాదు. అందుకని వెల్చూరి వెంకటేశ్వర గారు ప్రెసిడెంట్ అయ్యారు. చాలా ఆనందం. యంగ్, ఎనర్జెటిక్, ఎక్స్పీరియన్స్డ్. ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఇప్పుడు దాకా సమాజ సేవ చేయటంలో ఉంది. ఇప్పుడు కావాల్సింది సమాజ సేవ చేసేటటువంటి వ్యాపారస్తులకి సేవ చేసేటటువంటి టెక్నాలజీ కావాలి. కనుక దయచేసి ఏల్చూరి వెంకటేశ్వర గారు బాగా శ్రద్ధగా దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. 2 సంవత్సరాలు ఛాంబర్లో ఉంటే ఏది ఎక్కడైనా ఉన్న ఛాంబర్ని క్లీన్ చేయడానికి టైం కాదు. 5 సంవత్సరాలు అన్నారా ఎవరెక్కినా సరే 5 సంవత్సరాల కాల పరిమితి పెట్టి 5 సంవత్సరాలకు ఎజెండా తయారు చేసుకొని వ్యాపారస్తులు పిలిచి అందరితో సంభాషించి అందరికీ ఆమోదదాయకమైనటువంటి స్టెప్ తీసుకొని అప్పుడు రిప్రజెంట్ చేయాలి. ఎవరైతే మినిస్టర్తో సెంటర్లో, స్టేట్లో, అన్ని చోట్ల, ప్లస్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ అసోసియేషన్ చాలా ఉన్నాయి. ప్రతి ఊళ్ళో వ్యాపారస్తులకు సంబంధించిన ఛాంబర్స్ ఉన్నాయి. వాళ్ళన్నిటినీ రిప్రజెంట్ చేసి వాళ్ళందరినీ కలుపుకొని అందరికీ సంబంధించిన సమస్య కాబట్టి వెళ్ళి చేస్తే చిరస్థాయిగా వ్యాపారస్తులు వ్యాపారం చేసినంత కాలం ఏల్చూరి వెంకటేశ్వర గారి పేరు హృదయాల్లో నాటుకుంటుందని ఒక స్నేహితుడుగా నేను చెప్పదలుచుకొని మీ అందరి సమక్షంలో చెబుతున్నాను.